శృంగేరి శారదా పీఠానికి 36వ పీఠాధిపతులుగా వెలుగొందుతున్నటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు 2015వ సంవత్సరం జనవరి నెలలో అంటే అప్పటి మాఘమాసం శుక్లపక్షం తృతీయ రోజున తమ ఉత్తరాధికారి శిష్యులైనటువంటి విధుశేఖర భారతి మహాస్వామి వారికి సన్యాసాశ్రమాన్ని ప్రసాదించారు. అప్పటికి వారు అంటే భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి 40 సంవత్సరాలు దాటినది. అదేవిధంగా శృంగేరి శారదా పీఠానికి 36వ పీఠాధిపతులుగా అభిషిక్తులై 25 సంవత్సరాలు దాటినది. అటువంటి శుభ సందర్భంలో ఈ శిష్య స్వీకారం అనేటువంటిది జరిగింది. శిష్య స్వీకారానికి పూర్వము కుప్ప వెంకటేశ్వర ప్రసాద్ శర్మ అనేటువంటి నామధేయం కలిగినటువంటి విద్యార్థిగా శాస్త్ర విద్యార్థిగా జగద్గురువుల పాద సేవ చేసినటువంటి బ్రహ్మచారికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి తమ శిష్యులుగా స్వీకరించి విధుశేఖర భారతి అనేటువంటి యోగ పట్టాన్ని అనుగ్రహించారు. ఆ పుణ్యదినాన మాఘ శుక్ల తృతీయ రోజున సాక్షాత్తు భారతీ తీర్థ మహాస్వామి వారి దగ్గర శిష్యులై సకల శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి విధుశేఖర భారతి మహాస్వామి వారి పాండిత్యం కూడా వారి గురువులైనటువంటి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి పాండిత్యాన్ని పోలినదే. అటువంటి మహానుభావులు తమ గురువులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి మీద ఒక 10 శ్లోకాల స్తోత్రాన్ని రచించారు. అదే ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాము. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ భూషణం నమామి భారతీ తీర్థం దక్షిణాస్య నవాకృతిం. ఇది మొదటి శ్లోకం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాన్ని అలంకరించినటువంటి జగద్గురువులలో, ఆ పీఠాధిపతులలో ఒక ఉత్తమమైనటువంటి జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారికి నమస్కారం చేస్తున్నాము అని ఈ శ్లోకం యొక్క స్థూలమైనటువంటి అర్థము. ఇందులో ఒక విశేషము రాశారు, దక్షిణాస్య నవాకృతిం అని. దక్షిణాస్య అంటే దక్షిణామూర్తి అని అర్థము. దక్షిణామూర్తి అంటే ఆది గురువు. సృష్టి జరిగినటువంటి మొదట్లో బ్రహ్మదేవుడు మానసపుత్రులైనటువంటి సనక సనందనాది మహర్షులు వారు పుట్టుకతోనే మహాజ్ఞాన సంపన్నులు, వేదాంగ పారంగతులు. అటువంటి వారికి ఆత్మజ్ఞానము అనుభవానికి రానటువంటి స్థితిలో వారు ఆ ఆత్మజ్ఞాన అనుభవం కోసం సంచరిస్తూ ఉండేవారట. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక వటవృక్షం కింద, అంటే మర్రి చెట్టు కింద ఆ పరమేశ్వరుడు పరమానుగ్రహాన్ని వీళ్ళ మీద కురిపించడానికి పరమేశ్వరుడే దక్షిణామూర్తి అంటే దక్షిణం వైపు తిరిగి వీళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళకి ఆ పరమ ఆత్మజ్ఞానాన్ని మౌనంగానే అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారు అంటే ఆయన మౌనంగానే అనుగ్రహించారు. ఎలా అంటే ఒక చిన్ముద్రని ప్రదర్శించడం ద్వారా అని చెప్తారు పురాణాల్లో. ఆ దక్షిణామూర్తి కుడి చేతిలో చిన్ముద్ర ధరించి ఉంటారు. మరొక చేతిలో రుద్రాక్షమాల జపమాలని, ఇంకొక చేతిలో పుస్తకాన్ని, మరొక చేతిలో అమృత కలశాన్ని ధరించి ఉన్నట్లుగా, అలాగే వేరు రూపాలు కూడా దక్షిణామూర్తికి పురాణాల్లో చెప్పబడి ఉంటాయి. కానీ దక్షిణామూర్తి ఆది గురువు, బ్రహ్మ విద్యను మౌనవ్యాఖ్యతోనే ప్రసాదించారు అనేది మనకి పురాణాల్లో సిద్ధమైనటువంటి విషయము. అటువంటి దక్షిణామూర్తి యొక్క నవాకృతి అని ఈ శ్లోకంలో జగద్గురువుల గురించి విధుశేఖర భారతి మహాస్వామి వారు తమ గురువుల గురించి రాశారు. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. శృంగేరిలో శారదామ్మవారు ఎవరు అంటే ఆవిడ లక్ష్మీ అమ్మవారా, సరస్వతి అమ్మవారా, పార్వతీ అమ్మవారా అనేటువంటి చర్చ చాలామంది చేస్తూ ఉంటారు. దీనికి ఒక సందర్భంలో భారతీ తీర్థ మహాస్వామి వారే ఒక వివరణ ఇచ్చారు. అదేంటి అంటే దక్షిణామూర్తి పరమశివుడు దక్షిణామూర్తి అనేటువంటి గురు రూపంలో దర్శనమిచ్చారు కదా, ఆ దక్షిణామూర్తి యొక్క శక్తి రూపమే శారదామ్మవారు అని. దానికి ఒక నిరూపణగా శారదామ్మవారు కూడా చిన్ముద్ర ప్రదర్శిస్తూ ఉంటారు ఒక చేతిలో, మరొక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటారు, మరొక చేతిలో అక్షమాలను ధరించి ఉంటారు, మరొక చేతిలో మన అమృత కలశాన్ని ధరించి ఉంటారు. అలాగే వారి చేతి మీద ఒక చిలక ఉంటుంది. అంటే ఈ జ్ఞానాన్ని ఆవిడ గురు రూపమైనటువంటి దక్షిణామూర్తి యొక్క శక్తి రూపంగా భాషిస్తూ ఆ జ్ఞానాన్ని బోధించే విధంగా ఆ చిలక ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది అనమాట. ఈ రూపానికి వ్యాఖ్యానం అది. మరొక పోలిక ఏంటంటే దక్షిణామూర్తి రూపంలో పరమశివుడు తమ ఎడమ పాదాన్ని కుడి తొడ మీద మోపినట్లుగా ఉంటుంది. శారదామ్మవారి రూపంలో కూడా అలాగే ఉంటుంది. అంటే ఆవిడ సుఖాసనంలో ఉన్నప్పటికీ, పద్మాసనంలో ఉన్నప్పటికీ
ఎడమ పాదము కుడి తొడ మీద కనిపిస్తుంది. ఈ విధంగా దక్షిణామూర్తి యొక్క శక్తి రూపం శారదామ్మవారు అనేటువంటిది మనకి అక్కడ ఆ, నిరూపణ అవుతోంది. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ జగద్గురువులు విధుశేఖర భారతి మహాస్వామి వారు తమ గురువుల గురించి దక్షిణాస్య నవాకృతి అని రాసినప్పుడు జగద్గురువులే దక్షిణామూర్తి యొక్క మాట్లాడే రూపం అన్నట్లు. చాలామంది భక్తులకి ఈ యొక్క అనుభవం ఉన్నది. వారు జగద్గురువులను నడిచే శారదాంబ అని మాట్లాడే దక్షిణామూర్తి అని చెప్తూ ఉంటారు. శారదాంబ వారి గురించి శృంగేరి పీఠంలో గురు పరంపరలో మరొక విశేషమైనటువంటి జగద్గురువులైనటువంటి విద్యారణ్య స్వామి వారు ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే దాంట్లో ఈ రోజుకి కూడా భక్తులను అనుగ్రహిస్తాను అని, భక్తులు మనసులో కోరుకున్న వెంటనే అనుగ్రహిస్తాను అని ప్రతినబూనటువంటి శారదాంబ వారు ఈ రోజుకు కూడా ఆ పీఠంలో వెలుగొందుతోంది అని చెప్పారనమాట. దానిని నిజం చేస్తూ మన జగద్గురువులో ఉంటారు అనేది భక్తులందరి యొక్క విశ్వాసము. ఇక్కడ మనం కొన్ని అనుభవాలు కూడా చెప్పుకోవచ్చు. ఒక భక్తుడు ఒక సందర్భంలో ఐటీ ఇండస్ట్రీలో బెంగళూరులో పనిచేస్తూ ఉండేవాడు. అతనికి ఆ రోజుల్లో అంటే అతను ఉన్నటువంటి ఉద్యోగ అనుభవము ఆ పరిస్థితిలో ప్రాజెక్ట్ లేకపోతే ఉద్యోగం పోయేటువంటి పరిస్థితి. కానీ అతనికి ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఒక 2 నెలలు పూర్తయింది. 3 నెలలు ప్రాజెక్ట్ లేకపోతే ఉద్యోగం పోతుంది అన్నట్లాంటి పరిస్థితి. గురువుల యొక్క దర్శనం నిరంతరం చేస్తూ ఉంటాడు కనుక ఒక విధమైనటువంటి నిబ్బరంగానే ఉండేవాడు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి ఆ సందేహం కలిగింది. ఒకవేళ ప్రాజెక్ట్ రాకపోతే ఉద్యోగం పోతే ఏమవుతుంది అనేటువంటి ఉన్నట్టుండి భయం కలిగింది. సరిగ్గా అదే సందర్భంలో అక్కడ జగద్గురువులు బెంగళూరులో విజయం చేసి ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో ఆ రోజుల్లో ఎలాగూ ఉద్యోగంలో అంటే ప్రాజెక్ట్ లేదు కనుక ఖాళీ సమయం ఉంది కనుక రోజు జగద్గురువుల యొక్క ప్రవాసానికి వెళ్ళి భక్తులకు జగద్గురువులు దర్శనమిస్తున్నటువంటి సమయంలో వివిధ రకాల సేవలు చేస్తూ ఉండేవాడు. ఆ రోజు తన యొక్క మానసిక ఆందోళన గురించి గురుగారికి చెప్పాలేమో అని అనుకున్నాడు. కానీ రోజు వేలాది మంది దర్శనం చేసుకుంటూ ఉన్నప్పుడు 4-5 గంటలు గురువుగారు అక్కడ కూర్చుని భక్తులందరికీ దర్శనమిస్తున్నప్పుడు వారికి ఒక విధమైనటువంటి శ్రమ కలుగుతోంది. అందులో భాగంగా నేను కూడా వెళ్ళి వారి శ్రమని ఇంకా పెంచుతానేమో అనేటువంటి భయంతో, సందేహంతో అతను గురుగారి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి సందేహించాడు. సరే, కానీ మనసులో ఆందోళన కలిగింది కనుక వెళ్తూ అక్కడ ఉన్నటువంటి శంకరమఠంలో శారదామ్మ వారి ఎదుట నిలబడి కళ్ళు తెరిచే అమ్మవారిని చూస్తూ తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని మనసులోనే అమ్మవారికి వ్యక్తం చేసి తర్వాత వెళ్ళి సేవ చేసుకున్నాడు. ఆ రోజు నిజంగానే 4 గంటల సేపు భక్తులకు దర్శనం వచ్చినటువంటి జగద్గురువులు వెళ్తూ ఇతని వంక చూసి దగ్గరికి పిలిచి, అవును, నువ్వు ఇన్ని రోజులుగా ఇక్కడికి వస్తున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, ఇంత సమయం నీకు ఎలా దొరుకుతోంది అని అడిగారట. అడిగితే అక్కడ అమ్మవారిని ఏ ప్రార్థన అయితే చేసుకున్నాడో ఆ ప్రార్థనని గురువుగారు ఇక్కడ ప్రస్తావించారు అన్నటువంటిది తెలిసిన వెంటనే ఒక చాలా విస్మయానికి గురయ్యి అతను సమాధానం చెప్పడం మొదలుపెట్టాట. ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాను, ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితి ఇది, ఇవన్నీను. గురువుగారు అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు, ఇతను సమాధానం చెప్తున్నారు. ఆ ప్రశ్నలు ఏ వరుసలో వచ్చినాయి అంటే, ఉదయం పూట అమ్మవారి సమక్షంలో ఏ ప్రార్థన అయితే తను చేసుకున్నాడో ఆ ప్రార్థనలోని ఏ వాక్యాలు ఏ అంశాలు చెప్పాడో వరుసగా అదే విషయాల మీద గురువుగారు ఇక్కడ మన ప్రశ్నలు వేసి అతని యొక్క సమాధానాన్ని స్వీకరించి సరే అని లోపలికి వెళ్ళిపోయారట. కేవలం సరే అని అన్నారంతే. ఆ రోజు సాయంత్రం ఒకసారి ఆఫీస్కి వెళదాము అని అతను ఆఫీస్కి వెళితే అంతకుముందు 4 సంవత్సరాల క్రితం పరిచయమైనటువంటి ఇంకొక వ్యక్తి వచ్చి, ఏమయ్యా నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్లో ఉన్నావు అని అడిగట. ప్రాజెక్ట్ ఏమీ లేదు అన్నట్టు. సరే, నా ప్రాజెక్ట్లోకి వస్తావా అని అని అప్పటికప్పుడు ఇతని యొక్క వివరాలు తీసుకుని నెక్స్ట్ వీక్ మరొక వారం లోపలే ఇతనికి తన ప్రాజెక్ట్లో ఉద్యోగం ఇచ్చాడు. అయితే విశేషం ఏంటంటే, ఇక్కడ గురుగారి దగ్గర అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు నాకు వేరే ప్రాజెక్ట్ అయినా కావాలి, వేరే కంపెనీలో ఉద్యోగం అయినా కావాలి అని అన్నట్టు. గురుగారు సరే అని లోపలికి వెళ్ళిపోయారు. ఈ ఉద్యోగం కొత్త ప్రాజెక్ట్ ఎటువంటిది అంటే ఇదే కంపెనీ కానీ వేరే క్లయింట్ దగ్గర. ఈ వ్యక్తి ఆ క్లయింట్ యొక్క ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడి ఐడి కార్డు ధరించాలి, అక్కడి ఈమెయిల్ వాడాలి. అట్లా 3 ఏళ్ల పాటు ఆ కంపెనీలో వేరే ఉద్యోగం చేశాడు. కనుక తను కోరుకున్నట్లుగా వేరే ఉద్యోగము వేరే ప్రాజెక్టు కలిపి అతనికి ప్రాప్తించినాయి. గురువుగారి దగ్గర అంటే శారదాంబ వారి దగ్గర చెల్లించినటువంటి ప్రార్థనని
గురువుగారు ఇలా స్వీకరించి ఇలా అనుగ్రహించారు అనేది ప్రత్యక్షంగా మనకు అక్కడ నిరూపణ అవుతోంది. అదేవిధంగా జగద్గురువులు సకల శాస్త్ర పండితులు అనేటువంటి విషయం అందరికీ తెలిసినదే. ఎందరో మహామహా పండితులు ఎంతో కాలము తమ తమకు సంబంధించినటువంటి ఆ శాస్త్ర విద్యలలో తమకి అర్థం కాని విషయాలు ఏదన్నా ఉంటే గురువుగారి దగ్గరికి వచ్చి అడుగుదాము అనుకుని వచ్చినప్పుడు వారు బహుశా లైన్లో ఉండంగానే వేరే పండితులు ఎవరో కనబడి అదే విషయాన్ని చర్చించి వారికి సందేహం తీర్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది శాస్త్ర విద్యలలో అయితే సామాన్యమే. కానీ గొప్ప గొప్ప సైంటిస్టులు అలాగే ఇంజనీర్స్ అటువంటి వారికి కూడా వారి సమక్షంలోకి వెళ్ళంగానే వారికి ఉన్నటువంటి సందేహాలు తీరిపోవడము, లేదా ఆ సందేహం తీర్చేటువంటి వ్యక్తులు కనబడము, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇవి గురువుగారు దక్షిణామూర్తి రూపము అనడానికి, దక్షిణామూర్తి యొక్క నవాకృతి అనడానికి ఒక చక్కని తార్కాణాలు. ఇవన్నీ క్రోడీకరించి రాశారేమో అనిపిస్తుంది ఈ వాక్యంలో, ఈ శ్లోకంలో ఈ పదాన్ని చూస్తే. దక్షిణాన్నాయ శృంగేరి శారదా పీఠభూషణం నమామి భారతీ తీర్థం దక్షిణాస్య నవాకృతిం అని. రెండవ శ్లోకము కరుణారస నిష్యంది సరసాపాంగ వీక్షణం కటాక్షపాత నిర్ధూత పాపౌఘం కలయే గురుం. భారతీతీర్థ మహాస్వామి వారి కంటి చూపులో కరుణారసం ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి కంటి చూపు, కరుణారసం ప్రవహించేటువంటి దృష్టి కలిగినటువంటి ఆ జగద్గురువులు తమ కడగంటి చూపుతోనే అనేక పాపాలు వారి కడగంటి చూపుతోనే కడిగినట్లుగా అయిపోతాయిట. అటువంటి జగద్గురువులను నేను ధ్యానిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఈ రెండవ శ్లోకంలోని భావము. కటాక్షపాత నిర్ధూత పాపౌఘం అంటే కేవలం కడగంటి చూపుతోనే పాపాలను వారు దూరం చేస్తారు అనే దానికి కూడా ఎందరో భక్తులకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మచ్చుకి ఒకటి చూసుకుందాం. ఓ సందర్భంలో ఒక భక్తుడు ఒక పీఠం యొక్క కార్యక్రమాలు కొన్ని నిర్వహించేటువంటి పదవిలో ఉన్నటువంటి ఆ భక్తుడికి తాను నిర్వహించేటువంటి ఆ శాఖలో ఒక పెద్ద విపత్తు సంభవించింది. అది ఎంతటి విపత్తో ఆ సమయంలో అతనికి తెలియదు. కానీ అతని అదృష్టం ఏంటంటే ఆ సమయంలో అతను శృంగేరిలో గురుగారి సాన్నిధ్యంలో ఉన్నాడు. సరే, ఇటువంటి విపత్తు కలిగింది, దీని నుంచి బయటపడాలి, అసలు ముందు అక్కడికి వెళ్ళి తన కర్తవ్యం నిర్వహించాలి అనేటువంటి జ్ఞానం వచ్చి ఉత్తరాధికారి జగద్గురువులు అనేటువంటి విధుశేఖర భారతి మహాస్వామి వారికి పరిస్థితి అంతా వివరించి వారి ఆశీస్సులు తీసుకుని ఆ రోజు రాత్రి తను ప్రయాణం అవ్వాలి. సరే, ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళి అక్కడ ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి దానికంతా కూడా ప్రణాళిక రూపొందించుకుని బయలుదేరే సమయానికి ఆ రోజు రాత్రి అయిపోయింది. జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారు చంద్రమౌళీశ్వర పూజలు నిర్వహిస్తున్నారు. మరి మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్ళి, భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వారి ఆశీస్సులు పొందేటువంటి అవకాశము సమయము లేనందువలన కేవలం వారి దర్శనం చేసుకుని వెళ్దాము అని, వారు కనబడితే చాలు అన్న ఉద్దేశంతో ఆ చంద్రమౌళీశ్వర పూజ జరిగేటువంటి గురు నివాస్ హాల్ దగ్గరికి, దాని యొక్క ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేశాట. ఎందుకో గురువుగారి కారుణ్యం ఎంత గొప్పగా ఉంది అంటే ఆ సమయంలో గురుగారు ఇతని వైపు చూశారు. గురుగారు ఇతని వైపు చూసిన వెంటనే ఇతను సాష్టాంగం చేశాడు. సాష్టాంగం చేసి లేస్తుంటే ఇంకా గురువుగారు తన వైపే చూస్తున్నట్లుగా అనిపించింది. గురుగారు అంటే చాలా దూరం, అది గురుగారు ఉన్నటువంటి ప్రదేశానికి ఇతను నమస్కారం చేసిన ప్రదేశానికి కొద్ది దూరం ఉంటుంది. కనుక గురుగారు తన వైపు చూస్తున్నారు కానీ తననే చూస్తున్నారో లేదో అనేటువంటి భ్రమ కూడా ఉంది ఇతనికి, అనుమానం కూడాను. అయినప్పటికీ గురుగారు ఇంకా తన వైపు చూస్తుండేసరికి లేచినవాడు మరొకసారి సాష్టాంగం చేసి లేచాడు. ఈసారి గురుగారు కొద్దిగా అతను చూస్తూ తల ఇలా ఆడించినట్లుగా అనిపించింది. అసలు తన వైపు చూస్తేనే చాలు, తనే గురుగారిని చూస్తేనే చాలు అన్నటువంటి ఆ శరణాగతితో వెళ్ళినటువంటి ఇతనికి గురుగారు తన దిక్కు చూశారు అన్నటువంటి దానితోనే అత్యంత ధైర్యం కలిగింది. మరోసారి నమస్కారం చేసి మూడోసారి కూడా నమస్కారం చేసి నిలిచిన తర్వాత అతను నెమ్మదిగా వెనక్కి నడుస్తూ ఉంటే పూర్తిగా బయటకు వెళ్ళే వైపు వరకు కూడా గురుగారు అటువైపు తమ దృష్టిని నిలిపారట. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇతను తన ప్రయాణమయ్యి తన ఎక్కడైతే తన బాధ్యత నిర్వహిస్తున్నాడో అక్కడికి వెళ్ళి ఆ విపత్తుని నివారించడానికి దానికి ఆ సమయంలో చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేశాడు. అయితే ఇతని అనుభవం ఏంటంటే అంతటి విపత్తులో ఎంత శ్రమ అవుతుందో అని భావించి భయపడి దానికి తగ్గట్టుగా మానసికంగా ప్రిపేర్ అయి వెళ్ళినప్పటికీ అనాయాసంగా అందరూ అతనికి సహకరిస్తూ ఏ ఏ ఏ విషయంలో ఎప్పుడు ఏ సహాయం కావాలో అది
దాదాపు దైవానుగ్రహంగా అలా అప్పటికప్పుడు కళ్ళ ముందు కనబడడము, అట్లా అత్యంత అనాయాసంగా అతని పని అంతా కూడా నిర్వహణ అయిపోయి, తన తన కర్తవ్యం అంతా కూడా చాలా ఎఫర్ట్‌లెస్‌గా పూర్తి చేసుకొని బయటికొచ్చాడు. 10 రోజుల తర్వాత చూసుకుంటే, ఇంత పెద్ద విషయము, ఇంత తక్కువ శ్రమతో ఎలా పూర్తయింది? అది కూడా ఆహ్, అసలు ఏదో కలలాగా అయిపోయిందే అని అతనికి అనుభవం కలిగిందనమాట. తర్వాత శృంగేరి వచ్చి జగద్గురువులకి ఇలా జరిగింది అని విన్నవించుకున్నప్పుడు కేవలం ఒక చిరునవ్వు నవ్వి అమ్మవారి అనుగ్రహం అని మాత్రమే అన్నారట జగద్గురువులు. కనుక కష్టాలు ఎట్లా వస్తాయంటే మనం చేసుకున్నటువంటి పాప ఫలితాలుగానే కష్టాలొస్తాయి. ఇతనికి కూడా అటువంటి కష్టం వచ్చింది. కానీ ఒకవేళ గురువు అనుగ్రహం లేకపోయుంటే ఆ కష్టం ఎంత కష్టపెట్టుండేదో, ఎంత శ్రమ కలిగించుండేదో. కనుక కేవలం తమ దృష్టి ఇతని మీద ప్రసరించడం ద్వారా ఎంతో అనాయాసంగా ఆ కష్టం నుంచి అతను బయటపడ్డాడు. ఇది కటాక్షపాత నిర్ధూత పాపౌఘం అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనంగా మనం భావించవచ్చు. అంతేకాకుండా పాపాలు తొలగిపోతే మనిషికి చిత్తశుద్ధి అనేటువంటి కలుగుతుంది. అంటే కర్మ ఆచరించి చిత్తశుద్ధిని పొందడం అనేది అసలైన మార్గము. కర్మ ఆచరించి చిత్తశుద్ధిని పొందినా మరొక విధంగా పుణ్యక్షేత్రాదులు సందర్శించి గురువుల అనుగ్రహాన్ని ప్రాప్తింప చేసుకుని ఆ పాపాలను పోగొట్టుకోవడం వలన కూడా చిత్తశుద్ధి ప్రాప్తించి మనిషి జ్ఞానానికి దగ్గరవుతాడు. గురువుల వారు ఈ విధంగా కటాక్షపాత నిర్ధౌత పాపౌఘం అన్న పదంతో గురువుల వారు ఈ విధంగా మనుషుల్ని తరింపచేస్తారు అనడానికి ఈ శ్లోకంలో మనకి జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు భారతీ తీర్థ మహాస్వామి వారి గురించి మనకి తెలియజేస్తున్నారు.